డ్యుయాలిటీని ఎలా వదిలేయాలి? ఏదైతే పాస్ట్, ఫ్యూచర్ ఉందో దాని గురించి థింక్ చేయొద్దు. పాజిటివ్, నెగెటివ్ ఉందో దాని గురించి థింక్ చేయొద్దు. అండ్ హ్మ్. మేల్, ఫీమేల్ యెస్. డ్యుయాలిటీ. ఇవి అబ్బాయిలు చేయాల్సిన పనులు నేను చేయకూడదు. ఇవి అమ్మాయిలు చేయాల్సిన పనులు నేను చేయకూడదు. దాన్ని వదిలేయండి. అదే డ్యుయాలిటీ అంటే. మనం ఇలా చూస్తాం. వాళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు. వదిలేయండి. వదిలేయండి. ఇలా థింక్ చేయొద్దు, ఇలా మాట్లాడొద్దు. ఏదైతే డ్యుయాలిటీ ఉందో దాన్ని వదిలేయండి. యెస్. మీ వర్క్ ఏదైతే ఉందో దాన్ని చేసుకుంటూ వెళ్ళండి. రైట్? నాకు చాలా బాధగా ఉంది ఇటువంటి సిట్యుయేషన్‌లో నేనేం చేయాలి? నిజానికి బాధ లేదక్కడ. బాధనేది లేదు. బాధనేది లేదు. ఇగో మైండ్ కారణంగా అలా అనిపిస్తుందంతే. ఎప్పుడైతే వదిలేస్తారో మీరే మిరాకిల్స్ చూస్తారు. అంటే మిరాకిల్స్ అంటే యెస్. మీకేది కావాలో దాన్ని చూస్తారు ఖచ్చితంగా. సో, దాన్ని నేను మిరాకిల్ అని అన్నాను. అవును కదా! నిజంగా అది మీకు మిరాకిలే కదా! మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీతో ప్రేమగా మాట్లాడితే, మీతో హ్యాపీగా, సంతోషంగా మాట్లాడుతూ, అలా ఆ యొక్క సంసార జీవితాన్ని హ్యాపీగా సాగిపోతే ఎంత బాగుంటుంది? చాలా బాగుంటుంది కదా! యెస్. చూడండి. ఇలా చేయండి. సో, థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.